శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతారో తెలుసా? ఆయన అనుగ్రహం కాని కలిగింది అనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే, మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా పచ్చీసులు ఏదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి, మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకి పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గోబా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు అవుతుంది, 2 మాటలు కంచెళ్ళు వస్తాయి. కించిత్ కష్టపెడతాడు, కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసిన కాళ్ళు దాకుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఓసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు? అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా, పడుకుందామనున్నా కూర్చుందామనున్నా, సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం, అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకు ఉన్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యంలో. ఆవిడ పోవడం వల్ల ఇప్పుడు పరిణతి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నట్లు చెప్పేసింది. నాయనా ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాను, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని. నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టాను. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది? వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా? తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో అంటాడు. అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి, పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కారనుకోండి, ఆయనకు ఆ సంతోషం ఉండదు. నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను, జీవితంలోని మీరు గ్రహించాలి. ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం, ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం, ఒక వయసులో
ఓ 2 కొడుకులు పుట్టడం సంతోషం, కన్యాదానం చేయడానికి కూతుళ్ళు పుట్టడం సంతోషం, ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం, ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం. పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అని, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటాడు, తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అంటాడు. నాన్నగారు ఉన్న చోటకి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు. నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు, పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు. చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారి గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా, కొడుకుల కన్నా, కూతుళ్ల కన్నా, అల్లుళ్ళ కన్నా, మనవల కన్నా, ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి? చాలా సంతోషం అండి. ఏదో నేను పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా అమ్మాయి అంటుంది నాన్నగారండి నాన్నగారండి నా దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అంటారు ఏంటి నాన్నగారండి అంటుంది. మీకు విచిత్రం తెలుసా, మా అల్లుడు అంటాడు ఏంటండి మామయ్యగారండి అలా అంటారు, మీరే కదండి ఆ పితృపంచకంలో ఒకడు మామగారని చెప్పారు, మామగారు వచ్చి 3 నెలలు నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మామయ్యగారండి, హాయిగా కారు ఉంది, మిమ్మల్ని దేవాలయాలు అవి అన్ని తిప్పుతాను, సాయంకాలం పూట వచ్చి ఉండండి అంటారండి. అల్లుడు కొడుకులా మాట్లాడతారండి. ఎంత ప్రేమ అనుకుంటున్నారు? చిన్న ఇబ్బంది జరిగిందంటే మామయ్యగారు ఎలా ఉన్నారంటాడు, ప్రతి 2 రోజులకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడు మా అల్లుడు, నా అదృష్టం అండి అలాంటి అల్లుడు అంటాడు. ఇప్పుడు ఐశ్వర్యం తను సంపాదించింది చెప్పడు, తను చదువుకున్నది చెప్పడు, తన బిడ్డల గురించి చెప్తాడు. తన బిడ్డల వలన పొందుతున్న తృప్తిలో పరమ సంతోషంగా గడిపి ఈశ్వరుడికి నమస్కారం దేనికి చేస్తాడో తెలుసా అండి? నాకింత చదివిచ్చావు, నాకింత వ్యాపారం ఇచ్చావు, నాకింత డబ్బు ఇచ్చావు, నాకు ఇన్ని ఇళ్ళు ఇచ్చావు, నాకు ఇన్ని మేడలు ఇచ్చావు, నాకు ఇన్ని మిద్దెలు ఇచ్చావు అండవు, నాకింత మంచి బిడ్డలు ఇచ్చావు నమస్కారం చేస్తాడు. ఇది జీవితంలో ఉండే ప్రస్థానం. రామాయణంలో దశరథుడికి ఇంకోలా అయింది, ఆ బిడ్డడు దూరమై చచ్చిపోయాడు. ఇక్కడ వినత సంతోషం ఏమైందంటే ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను అంటున్నాడు. నువ్వు ప్రయోజకుడివిరా నాయన, నీ వల్ల నేను ఈ దాస్యం నుంచి పైకి వస్తాను, నీ అన్న చెప్పాడు, ఆ మాట పోదు. కాబట్టి ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది. నా అపరిపక్వతతో, నా తెలియని తనంతో కష్టం తెచ్చుకున్నాను, కానీ కడుపున పెట్టిన బిడ్డడు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు, ఇంకింతకన్నా నాన్న నాకేం కావాలరా అంటుంది. చూడండి, అంత బాగా చదువు వచ్చిరా అని తండ్రి ఉన్నాడు అనుకోండి, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కొడుకు, నాన్నగారని ఇంకా మీకు ఎందుకు అవన్నీ, నేనున్నాను కదా, నేను చూస్తాను, అన్నీ నేను చూసి నాన్నగారని సంతకం పెట్టండి అంటే పెట్టండి, లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి, ఏమిటి మీ కర్మ, నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్ని చూసి పక్కన కూర్చుని నాన్నగారండి ఇది ఇలా రాశారు, ఇలా వద్దు నాన్నగారండి, ఇలా రాయిద్దాం నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఆ తండ్రి వాటిని చూడటం, ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు, ఇలాంటి కొడుకున్నాడు ఇంకేం కావాలంటే. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొంగన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణం చెయ్యాడు. ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులున్నాయి, నాకు సింహతలాటాలున్నాయి, నాకు స్వర్ణ కంకణాలున్నాయి, వీధిలో కెడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి, ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం ఆ కొడుకే అలా అంటారు, వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటాడు. అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకనుకోలేరు మహాప్రభు, నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది, ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు, ఈశ్వరానుగ్రహం వాళ్ళ యందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలా భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పావుల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్లతో ఒక మాట అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది,
దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం, దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం. నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని ఈ దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి. 2 కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే చాలు, పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు, ఇంకా ఏం చేయాలి? మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవాలా మాకు? ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు. ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు, మేము నిన్ను రక్షిస్తుంటాం. చెయ్యి చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం. విన్నారు కదా చాగంటి గారు ఎంత చక్కగా వివరించారో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సుధీర్ టీవీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.